50 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళకు కోరికలు ఉండవా అనంటే ఖచ్చితంగా ఉంటాయి. కోరికకి, వయసుకి సంబంధం లేదు. చాలామంది వింటుంటారు గదా! ఒక 60 ఏళ్ళ ముసలాడికి 20 ఏళ్ళ పడుచు అమ్మాయి కావాలి. ఇప్పుడు ముసలాళ్ళకి అమ్మాయిలే కావాలి అని అంటారు కదా! ఒక 50, 60 ఏళ్ళొచ్చిన ముసలామెకి పడుచు కుర్రాడు కావాలి అని చాలా దగ్గరలో చాలామంది వినే ఉంటారు కదా! సో, దాన్ని బట్టి ఏంటంటే వయసుకి, కోరికకి సంబంధం లేదు. బాగా డబ్బులు సంపాదించి హస్బెండ్ బంగ్లా, కార్లు, బంగారం అన్నీ కొనిపెట్టి ఇంట్లో పెట్టిన ఒక ఒక 50 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు ఇంట్లో అన్నీ ఉన్నా ఏదో లేని లోటు, ఏదో తెలియని వెలితి, ఎంత డబ్బున్నా ఏం చేసుకోవాలో, ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కాదు. హస్బెండ్స్ ఎలా అంటే డబ్బులు బాగా సంపాదించి వెల్ సెటిల్డ్ అయితే బాగుంటుందని చెప్పేసి ఒక 20, 30 ఏళ్ళు ఏంటంటే వాళ్ళకే తెలియకుండా టైంను మొత్తం బిజినెస్ల మీద, డబ్బు మీద, సంపాదన మీద, ఆస్తి అంతస్తుల మీద చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఆ ప్రాసెస్లో ఏంటంటే తన వైఫ్ని, తనకి ఇవ్వాల్సిన టైంని ఒక 20, 30 ఏళ్ళు వృధాగా ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వకపోతే దాని పరిణామం ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ప్రాస్టిట్యూషన్ అనేది ఇప్పటి వరకు కూడా అమ్మాయిలు చేస్తారు అని విన్నాము. కానీ ఈ మధ్య నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ మధ్య అబ్బాయిలు కూడా ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు అనేది నేను తెలుసుకున్నాను. చాలామంది డబ్బున్న ఆడవాళ్ళు ఏంటంటే ఉన్న డబ్బుని ఏం చేసుకోవాలో అర్థం కాక, లేదంటే గడిచిపోయిన కాలంలో తీరని కోరికలు అనేవి ఉంటాయి కదా, ఆ కోరికల్ని ఎలా తీర్చుకోవాలి, లేదా నాకంటూ ఒక లోన్లీనెస్ ఉండిపోయింది, దాన్ని నేను ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, కానీ ఇందుకే నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పుకోలేకపోవచ్చు. తనని తాను తగ్గించుకోనో, లేదంటే నాకు ఇది తప్ప ఇంకేమీ దిక్కు లేదు అనో, లేకపోతే ఉన్నదానికంటే డబ్బులు ఎక్కువ వస్తున్నాయనో, ఏదో ఒక కారణం చేత అబ్బాయిలు కూడా ఈ ప్రాస్టిట్యూషన్ అనేది ఈ మధ్య ట్రెండ్గా మారిపోయింది. అది తప్ప ఒప్ప అని నన్ను అడిగితే ఇది తప్పు రైట్ అనేది నేను జడ్జి చెయ్యను. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ కూడా ఏ సమయంలో ఎలా మారుతుందో అనేది మనం ఊహించలేము. కొన్ని కారణాల వల్ల చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, చేయరాని పనులు చేస్తారు. ఈ మధ్య కాలంలో నేను అంటే బాగా విన్న విషయం ఏంటి అని అంటే చాలా డబ్బులు ఉన్న ఏరియాలో అబ్బాయిలు కూడా ఇలానే ఒక రోడ్డు పక్కన నించుంటారంట. వాళ్ళు నించుంటే ఒక 50, 60 ఏళ్ళ ఉంటాయి కదా బాగా బలిసిన ఆడవాళ్ళు, వాళ్ళు వచ్చేసి వాళ్ళకి నచ్చిన కుర్రాడిని సెలెక్ట్ చేసుకొని అంటే ఇట్లానే ఆడవాళ్ళ ప్రాస్టిట్యూషన్ ఎట్లా ఉంటుందో అలానే డబ్బులు మాట్లాడుకుంటే ఇదిగో ఇది నీకు నేను ఇస్తాను, నా అవసరం తీర్చు అనేదాన్ని మాట్లాడుకుంటారంట. మాట్లాడుకుని తీసుకెళ్తారంట. అమ్మాయిలు ప్రాస్టిట్యూషన్ చేసేటప్పుడు ఎట్టా అయితే బిహేవ్ చేస్తారు, ఎలా అయితే ఉంటారో సేమ్ అదే విధంగా అదే రోడ్డు పైనే అబ్బాయిలు కూడా చాలా డబ్బున్న ఏరియాలో నించొని ఉంటారంట. బాగా డబ్బున్న ఆడవాళ్ళు ఎక్కువ అంటే ఇంకా హస్బెండ్ ఎప్పుడు టూర్లు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఏమి తోచక నా దగ్గర చాలా డబ్బు ఉంది, అది ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కాకో, లేకపోతే నా కోరికలు తీర్చుకోవాలి అనే దానితోనూ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు అనేది నేను చెప్పలేను. కానీ ఏదో ఒకలాగా అదొక సైకో మెంటాలిటీ ఏంటో తెలియదు. కానీ నేనేంటంటే అబ్బాయిలు కూడా ప్రాస్టిట్యూషన్ చేస్తారు, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ సందర్భం బట్టి వాళ్ళు కూడా ప్రాస్టిట్యూషన్ చేస్తారు. నాకు తెలిసి ఆడవాళ్ళలో మెనోపాజ్ ఆగిపోయిన తర్వాత కోరికలు అనేవి తగ్గుతాయి అని నేను విన్నాను. సో ఇలాంటి ఆడవాళ్ళది సైకో గుణం అనుకోవాలా, లేదంటే ఒళ్ళు కొవ్వెక్కి చేస్తారా అనేది నాకు తెలియదు. కానీ అలానే డబ్బున్న ఆడవాళ్ళందరూ ఇలానే ఉంటారని అంటే అందరూ ఇలా ఉండరు, కానీ కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఇలానే ఉన్నారు. అలాంటి ఆడవాళ్ళని మీరు ఇలాంటి వాళ్ళు అని మనం జడ్జి చేయడానికి ఏం లేదు.
బట్ ఏంటంటే అవతల వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉంటాయి, యువతల వాళ్ళకి అవసరాలు ఎక్కువ ఉంటాయి అని అనుకోవడం తప్ప మనం ఇంకేం చేయలేము. ఇలాంటి వాటి వల్ల వైఫ్ అండ్ హస్బెండ్కి ఉన్న రిలేషన్, లేదంటే వాళ్ళకుండే ప్రేమ, వాళ్ళకుండే ఆప్యాయత, ఇలాంటి కొన్ని పనుల వల్ల, కొన్ని మిస్టేక్స్ వల్ల, కొంత ఒళ్ళు కొవ్వు వల్ల వాళ్ళకుండే రిలేషన్కి, ఆ రిలేషన్కి ఉండే వాత్సల్యం ఇలాంటి పనుల వల్ల పోతుంది అని నేను అనుకుంటున్నాను. అంటే నా అభిప్రాయం.